ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాల వేళలో ఈ దినమున మన క్యాలెండర్లో నుండి మనకు ఇవ్వబడేటువంటి వాగ్దానమును కొన్ని నిమిషములో ధ్యానం చేస్తాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరిచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. మన చదివిన వాక్యలేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు వారు మరి విడిపించబడి మరలా తిరిగి రావడాన్ని గురించి, అదేవిధముగా ఆ దినమున దేవుని ప్రజలైన వారు దేవుణ్ణి మరి స్తుతించడం గురించి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. యెహోవాను గురించి కీర్తన పాడుడి. ఎందుకు పాడాలి అని అంటే, దేవుడు తన ప్రజలైన వారిని చూడండి, అక్కడ 11వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. 11వ అధ్యాయము 12వ వచనం. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదావారిని సమకూర్చును అది. కాబట్టి ఆ దినమున అన్నాడు. అంటే ఏ దినమున అని అంటే, మెస్సియా లోకములోనికి వచ్చిన తర్వాత, లోకములో జన్మించిన తర్వాత రక్షకుడిగా మరి భూమి అన్నంతట చెదిరిపోయినటువంటి వారు మరలా తిరిగి యెరూషలేముకు వచ్చి అక్కడ దేవుని మందిరాన్ని కట్టడం గురించి, దేవుడు వారిని సమకూర్చడం గురించి ఈ మాటలు చెప్పబడుతూ దీంట్లో భాగంగానే ఇక్కడ అంటాడు, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి అని అంటాడు. అది మాత్రమే కాదు, కానీ ఈ అధ్యాయంలో మనం చూస్తే ఆయన రక్షణను గురించి ఇక్కడ రాయబడింది. అదేవిధంగా మరి భయం లేకుండా దేవుణ్ణి నమ్ముకున్నట గురించి రాయబడి ఉన్నది. ఆయన బలమును గురించి రాయబడి ఉన్నది. రక్షణాధారములైన బాహువులను గురించి రాయబడి ఉన్నది. దేవుడు రక్షణాధారము అనేటువంటి విషయాన్ని గురించి చెప్పబడింది. అదేవిధంగా ఆయన యొక్క క్రియలను ప్రచురము చేయుడి అనేటువంటి విషయాన్ని రాయబడింది. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 12వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినమున మీరు ఇలాగందురు. మీరు అంటే ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని గురించి ఈ విధంగా అంటారు. ఏమని? యెహోవా, నీవు నా మీద కోపపడితివి. ఏమిటి కోపం అంటే, కోపపడి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని, ఉత్తర ఇశ్రాయేలు వారిని, 10 గోత్రాలుగా ఏర్పడిన వీరు దేవుడు మాట విన్న కార్యాన్ని బట్టి విగ్రహారాధన చేసి దేవునికి అవిధేయులై దేవుని దూషించి అన్ని ఉన్నత స్థలాల మీద బలిపీఠాలు కట్టి నిజ దేవుని విడిచిపెట్టి వారు తమ ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి దేవుడు అష్షూరు చెరకు వారిని పంపాడు. క్రీస్తుపూర్వం 722లో మనకు తెలుసు ఈ విషయం. అందుకే అన్నాడు అక్కడ, నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారి. కాబట్టి ప్రభు కోపం అనేది నిరంతరం ఉండేది కాదు. 33వ కీర్తన అనుకుంటే అక్కడ అంటాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంటాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. కాబట్టి ఆయన కోపం చల్లారింది. కాబట్టి అంటున్నాడు, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. కాబట్టి మన ప్రభువు ఆదరించేవాడు, ఆయన ఆదరణకర్త అని మనకి తెలుసు. కొత్త నిబంధనలో కూడా మనం పోతే 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నా తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటి ఆదరణకర్తను నేను మీకు పంపిస్తానంటాడు. యెషయా గ్రంథం 66:13లో కూడా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటాడు. దీనులను, అదేవిధంగా విధవరాండ్రను, దిక్కులేని వారిని ఆదరించే దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు ఆదరణకర్త అనేటువంటి పేరు కూడా ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించినట్టుగా లోకములో ఎవరు కూడా మనల్ని ఆదరించలేరు. అందుకని ఇక్కడ స్తుతిస్తాను అంటున్నాడు. ఇంకేమన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు అన్నాడు. ఈనాడు
యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి రక్షించబడ్డాడంటే ఎక్కడి నుంచి రక్షించబడ్డాడు? లోకములో నుండి, అనగా శరీర సంబంధమైన కోరికల నుండి, ఆశల నుండి, మరి పాపము నుండి, ఈ విధంగా దుష్ట లోకములో నుండి, అదేవిధంగా అనేకమైనటువంటి దురలవాట్లు, ఈ విధంగా నిత్య నాశనానికి పరిగెడుతూ, ఈ విధంగా మరి ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుని గురతకు పాత్రులుగా జీవిస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రభు రక్షించాడు. అందుకే అంటున్నాడు, రక్షణకు కారణభూతుడగు దేవుడు. కాబట్టి ఈనాడు మనం రక్షించబడ్డామంటే కేవలము మన గొప్పతనము కాదు. ఎఫెసీ 2:6-8 వచనాలు మనకు తెలుసు. కాబట్టి ఇది మీ వలన అనుగ్రహించబడింది కాదు, దేవుని వరమే అంటాడు. కాబట్టి ఉచితంగా ఆయన అనుగ్రహించినాడు. కృప వలన కలిగినది ఇది. కృప ద్వారానే మీరు రక్షించబడి ఉన్నారు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి రక్షణకు కారణభూతుడు ఎవరంటే దేవుడే. అందుకే కీర్తన 3:8 అంటాడు, రక్షణ యెహోవాది. సామెతలు 21:31 అంటాడు, రక్షణ యెహోవా ఆధీనము అంటాడు. కాబట్టి రక్షణ ఎవరిదంటే దేవునిది. ఈ రక్షణ మార్గాన్ని లేదా ఈ రక్షణను దేవుడు ఉచితముగా మానవులైనటువంటి మనకు కలువరి శిలువలో ఆయన మరణించుట ద్వారా అనుగ్రహించబడింది. కాబట్టి ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో అది వారికి అనుగ్రహించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటాడు యెషయా గ్రంథములో. కాబట్టి ఆయన యొద్ద రక్షణ దొరుకును అనే దేవుని వాక్యాలు కూడా మనం చూస్తాం. కాబట్టి రక్షణకు కారణభూతులైనటువంటి దేవుడు. అది మాత్రమే కాదు, భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అది. కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఆయనను మనం నమ్ముకొనవచ్చు. ఆయనను నమ్ముకొనుట ద్వారా మన జీవితాల్లో ఎన్నో గొప్ప మేలులు, ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యమును మనం కలిగి ఉండేవారం ఉంటాం. అందుకే భక్తుని కీర్తనకారుడు అంటాడు 39:7 యెహోవా నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అంటాడు. కాబట్టి మనము ఆయనను నమ్ముకున్నప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆయన నమ్ముకున్నట ద్వారా కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. మాత్రమే కాదు, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదం అంటాడు. బలము ఎవరంటే దేవుడే. 18వ కీర్తనలో కూడా కీర్తనకారుడు యెహోవా నా శైలము, నా కోట, నా కేడము, నా దుర్గము, నా ఆశ్రయ స్థలము, ఆశ్రయపురము అని ఎన్నో మాటలు చెప్పాడు. కాబట్టి యెహోవానే బలం. ఇంకేమన్నాడు 3వ వచనంలో, రక్షణాధారములైన బావుల్లో నుండి అన్నాడు. కాబట్టి రక్షణాధారములైనటువంటి ఈ బావి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఆయన చెప్పాడు, ఇర్మీయా గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలముల ఓటైనటువంటి నన్ను వాళ్ళు తృణీకరించారు అంటాడు. కాబట్టి జీవజలముల ఓట అని ఎవరంటే ప్రభువారే. కాబట్టి ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచునో వాడి కనుపులో నుండి జీవ నది ఓట పారును అంటాడు. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరు ఆ ఓట అంటే రక్షణాధారమునకు ఆధారములైనటువంటి బావులు ఎవరు? ప్రభువారే, యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే జీవాహారం నేనేం చెప్పాడు, జీవజలపు ఓట నేనేం చెప్పినాడు. కాబట్టి ఈ రక్షణాధారమైనటువంటి బావుల్లో నుండి ఎల్లప్పుడూ మనం నీళ్లు చేదుకునే వారంగా మనం ఉండాలంటే ఆ బావి దగ్గరికి మనం రావాలి. ఆ బావిలో నీళ్లు మనము తాగాల. మొట్టమొదటిగా ఆ బావి దగ్గరికి చేరాలి మనం. ఇంకేమన్నాడు చూడండి, అక్కడ జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. అది జనములలో ఆయన క్రియలను ఏం చేయాలంటే ప్రచురము చేయాలి.
ఆయన కార్యములు గొప్ప కార్యములు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేసే దేవుడు. 136వ కీర్తన 4వ వచనములు కూడా మనం చూస్తాం. ఆయన ఒక్కడే. యోబు గ్రంథంలో కూడా మనం పోతే అక్కడ 9వ అధ్యాయాలు అంటాడు, తర్వాత 5వ అధ్యాయాలు అంటాడు. ఈ విధంగా ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు, గొప్ప క్రియలు చేసే దేవుడు. అది మాత్రమే కాదు కానీ ఇక్కడ మనం ముఖ్య వచనానికి వస్తే 5వ వచనంలో యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఎందుకు కీర్తన పాడాలి అని అంటే ఈ కార్యాలన్నీ కూడా చేశాడు కాబట్టి. 12వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి ఆదరించాడు కాబట్టి, రక్షణకు ఆధారముగా ఉన్నాడు కాబట్టి, తర్వాత భయపడక ఆయనను నమ్ముకున్నట్టు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు కలుగు చేశాడు కాబట్టి, బలముగా ఉన్నాడు కాబట్టి, తర్వాత మనం చూస్తే రక్షణ ఆధారముగా ఉన్నాడు కాబట్టి, రక్షణ ఆధారమైనటువంటి బావిగా ఉన్నాడు కాబట్టి, ఇంకా మనం చూసినట్లయితే ఆయన నామము గురించి కూడా చెప్పబడింది. ఆయన నామము ఘనమైన నామము కాబట్టి ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనకు తెలుసు. అన్ని నామముల కంటే పైనామముగా, అందుకే యేసు ప్రభువారి నామమును తండ్రైన దేవుడు హెచ్చించినాడు. ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు అంటాడు. కాబట్టి ఈ నామము అన్ని నామముల కన్నా పైనామము, పరిశుద్ధమైనటువంటి నామము, మహోన్నతమైన నామము, మరి ఎల్లప్పుడూ కూడా స్తుతి నొందదగినటువంటి నామము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా యెహోవా నామము స్తుతి నొందదగినది. ఈ నామము ఉత్తమమైనటువంటి నామము, మహోన్నతమైనటువంటి నామము, అన్ని నామముల కంటే పైనామం. వీటన్నిటిని బట్టి యెహోవాను గురించి, దేవుని గురించి కీర్తన పాడాల. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈజిప్టు నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కీర్తన పాడారు. కాబట్టి ఎందుకని ఆయన ఆశ్చర్య కార్యములు ఏ విధంగా ఏం కీర్తన పాడారంటే ఆ వచనంలో మనం చూస్తే 11వ వచనం మనకు సుపరిచితం. ఏమని అక్కడ, యెహోవాయే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు యెహోవా, వేలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధుని బట్టి నీ మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యునుడు అని అక్కడ వాళ్ళు పాట పాడినారు. ఈ విధంగా మరి అహరోను, మిరియాము వీళ్ళందరూ కూడా, మోషే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాటలు పాడుతూ దేవుని స్తుతించినారు. ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తే ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను. మహాత్మ్యము గలవాడు యెహోవా, మహాత్మ్యము కలిగినవాడు, అధిక స్తోత్రము నొందదగినవాడు. కాబట్టి మహాశ్చర్య కార్యములు చేయగలవాడు, గొప్ప కార్యాలు చేయగలదగినవాడు. భూమి అంతటా కూడా ఇది తెలియబడను. ఆనాడు ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను వారు నడిపించినటువంటి సంగతి ఎరుకోనటువంటి వేశ్యైన రాహాబు విని వేగుల వారిని చేర్చుకుంది. తను తన ఇంటి వారందరిని రక్షించుకుంది. ఈ విషయం అక్కడ దాకా తెలియజేయబడింది. కాబట్టి ఈనాడు మనం కూడా ప్రభు మనల్ని ఏ విధంగా రక్షించినాడు, ఎలాంటి గొప్ప కార్యాలు మన పట్ల చేసినాడు, మనం కూడా అనేకులకు తెలియజేసే వారం ఉండాలి. ఇది ఒక సాక్ష్యము. కాబట్టి అందుకే అన్నాడు, 6వ వచనం కూడా అన్నాడు, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్య ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. అది సియోను నివాసి లేదా యెరూషలేము. కాబట్టి యెరూషలేము అనగానే దేవుని ప్రజలైన వారు మనకు గుర్తుకొస్తారు. అనగా దేవుని ప్రజలైన వారు మరి ఏం చేయాలా? ఉత్సాహధ్వని బిగ్గరగా చేయాలి. దేవుని గురించి ఉత్సాహధ్వని చేయాలి, కీర్తన పాడాలి. అందుకన్నాడు యెహోవాను గురించి కీర్తన పాడుడి. కాబట్టి కీర్తన పాడాలంటే ఏదో ఒక సందర్భం ఉండాలి. ఏంటి ఆ సందర్భం అంటే, ప్రభువు నన్ను ఆదరించాడు, అందుకే ఆయనకి గురించి కీర్తన పాడుతున్నాను. ఆయన నా రక్షణకు కారణభూతుడిగా ఉన్నాడు. ఆయన భయపడక నేను నమ్ముకొనుచున్నాను. ఆయన నా జీవితంలో నాకు బలముగా ఉన్నాడు, నాకు కీర్తనకు ఆస్పాదముగా ఉన్నాడు. అది మాత్రమే కాదు కానీ రక్షణాధారమైనటువంటి బావిగా ఆయన ఉన్నాడు.
తర్వాత ఆయన నామము గొప్పది, ఘనమైనది. ఆయన క్రియలు గొప్ప క్రియలు. అది మాత్రమే కాదు కానీ ఆయన మహాత్యం కలిగిన వాడు. ఈ విధంగా ప్రభు నిజంగా ఆయన పునరుద్ధాన దినములు ఈ దినమున అటువంటి అనుభవాలు కూడా మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోక తండ్రి, ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మా ప్రభు పునరుద్ధాన దినములు మమ్మల్ని అందరినీ సజీవంగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. అనుగ్రహించండి. మా కొరకై కలువరి శిలువలో మీ ప్రాణం అర్పించి మీ రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి కలువరి శిలువలో దేవ మా మీద రుణముగా ఉన్నటువంటి ఆ పత్రమును మేకలతో శిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి అడ్డము లేకుండా ఎత్తివేసి దేవ గొప్ప రక్షణ మార్గాన్ని మీరు ఏర్పాటు చేస్తూ వచ్చారు. శిలువలో దేవ మీ యొక్క మరణం ద్వారా రక్షణకు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. దేవ ఉచితముగా మీరు అనుగ్రహించినటువంటి ఈ రక్షణకు మమ్మల్ని కారకులనుగా చేసినారు. మమ్మల్ని రక్షించినారు. లోకముల నుండి, పాపం నుండి, శాపం నుండి, అపవాది యొక్క చెర నుండి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పునరుద్ధాన వేళలో నేను స్తుతించే బాధ్యత కూడా అనుగ్రహిస్తూ వచ్చారు. దేవా, అందుకొరకై కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మా జీవితాలు మీరు ఏ విధంగా ఉన్నారో దేవా తండ్రి, ఆ విధంగా దాన్ని బట్టి కీర్తన పాడాలని దేవా మిమ్మల్ని స్తుతించాలని తెలియపరుస్తూ వచ్చారు. అటువంటి అనుభవాలు నిజంగా ఆరాధించుటకు మాకు సహాయం చేయవలసింది వేడుకోండి. ఇంట్లో ప్రవేశించి ఆరాధించుటకు మాకు సహాయం చేయవలసింది వేడుకుంటున్నాం. దినమంతా ప్రభా నీలో మేము ఆనందించి బిడలంగా మమ్మల్ని సిద్ధపరచవలసింది వేడుకుంటూ సజీవనం చేసిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.